హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మెలాగ్స్. ఈరోజు అయితే నేను మీకు స్పెషల్గా స్ట్రీట్ స్టైల్లో పావ్ బాజీ ఎలా రెడీ చేయాలో ఈరోజు అయితే చూపించబోతున్నాను. చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా యమ్మీగా టిఫిన్లోకైనా స్నాక్స్లోకైనా మనం ఇలా రెడీ చేసుకుంటే చాలా ఈజీగా తినేయచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా మనం బయట ఎలా తింటామో అలా పావ్ బాజీని ఎలా రెడీ చేయాలో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాము. ముందుగా మనం ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక పొటాటోని అయితే మంచిగా పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు అయితే కందిపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు అయితే సిరిశనగపప్పు, అదే ఎర్రపప్పు అంటారు కదా, అది కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల వరకు శనగపప్పును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టు 1 స్పూన్ వరకు అయితే ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మనమైతే వాటర్ పోసేసుకోవాలండి. వీటిని మంచిగా ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని మంచిగా మెత్తగా అయ్యే వరకు ప్రెషర్ కుక్కర్లో 10 నుంచి 20 నిమిషాల పాటు అయితే మంచిగా ఉడికించుకోవాలండి. ఇవన్నిటిని చూడండి, 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు అయితే అయిపోయింది. ఇవన్నీ అయితే మంచిగా ఉడికిపోయాయి. మంచిగా ఎంత మెత్తగా ఉడికితే మనకు కర్రీ అయితే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆలుగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, పప్పులు అయితే అన్నీ ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని అయితే మనం కొంచెం నుజ్జుగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ప్రెషర్ పెట్టే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కనుక మిక్స్ చేసుకుంటే కర్రీ అయితే మంచిగా సాఫ్ట్గా పల్చగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ముందుగానే కర్రీలో కాకుండా ఇలా ముందుగానే మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము పక్కకి పెట్టేసుకోవాలండి. పక్కకి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడెక్కగానే ఇందులో కొంచెం అయితే ఆయిల్ పోసుకోవాలండి. 2 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు అయితే ఆయిల్ పోసుకోవాలి. చూడండి, ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కగానే ఇందులో మనము వెల్లుల్లి పేస్టు మరియు కొంచెం జీలకర్ర ఇలా దంచి మంచిగా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఓన్లీ వెల్లుల్లే వేసుకోవాలి. ఇందులో మనము 2 నుంచి 3 మిరపకాయ ముక్కలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఉల్లిగడ్డ ముక్కలను వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి. మనం పావ్ బాజీ కోసం అయితే కర్రీని అందులో అన్ని చిన్నగా కట్ చేసుకుంటే కనుక కర్రీ టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా మంచిగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా కట్ చేసుకోవాలండి చిన్నగా. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ పెట్టుకొని. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, మిరపకాయ ముక్కలు అన్నీ ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు ఒక 1 స్పూన్ వరకు అయితే ఉప్పును వేసుకోవాలి. ఉప్పును వేసుకున్న తర్వాత మనం 2 స్పూన్ల వరకు అయితే కారం వేసుకోవాలి. మీకు స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్ల వరకు అయితే కారం వేసుకున్నాను. ముందుగా మనం మిరపకాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఈ టేస్ట్ అయితే సరిపోతుందండి కారం అయితే. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత అయితే ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 నుంచి 2 స్పూన్ల వరకు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో టమాటో కెచప్ వేసుకోవాలండి. ఈ పావ్ బాజీ కర్రీలో అయితే స్పెషల్గా టమాటో కెచప్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. దీంతో టేస్ట్ అయితే మరింత టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి. నిమ్మకాయలు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఇలా 1 నుంచి 2 నిమ్మకాయల రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మంచిగా ఉడకబెట్టుకున్న పప్పు అవన్నీ ఉన్నాయి కదా, అది కూడా ఇందులో వేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే కనుక టేస్టీగా ఉంటుంది, మంచిగా ఉంటుందండి. మీకు కావాలంటే నిమ్మకాయ కొంచెం ఎక్కువగా కూడా పిండుకోవచ్చు. అలా అయితే పుల్లగా మంచిగా టేస్టీగా ఉంటుంది. మీకు నిమ్మకాయ కానీ టమాటో కెచప్ కానీ ఎంత ఎక్కువగా వేసుకుంటే కర్రీ అయితే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, పావ్ బాజీలోకి అయితే కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది. మంచిగా సాఫ్ట్గా మెత్తగా, మరీ గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో పావ్ బాజీ కోసం అయితే కర్రీ ఉండాలి. ఇవన్నీ మంచిగా ఉడికిపోయినాయి కాబట్టి మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు కావాలంటే నిమ్మకాయని కొంచెం ఎక్కువ కూడా పిండుకోవచ్చు. నేనైతే ఒక 2 నిమ్మకాయలని పిండుకున్నాను. కెచప్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. వీటితోనే మనకు కర్రీ అయితే మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనైతే మనం ఒక 10 నిమిషాల పాటు అయితే మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని
మంచిగా ఉడికించుకోవాలి, కారం మొత్తం వాసన పోయే వరకు. చూడండి పావ్ బాజీలో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం బ్రెడ్ని కాల్చుకోవడానికి ప్యాన్ పెట్టుకోవాలండి. మీకు కావాలంటే దోశ ప్యాన్ లేదా చపాతీ ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే కనుక బ్రెడ్లు మంచిగా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. మీకు నార్మల్గా బయట మార్కెట్లో అయితే రకరకాల బ్రెడ్లు దొరుకుతాయి కదా, అందులో అన్నీ కాకుండా ఇలా రౌండ్ బ్రెడ్లు అయితే పావ్ బాజీకి అయితే టేస్టీగా ఉంటాయి. మనం నార్మల్గా స్ట్రీట్లో కూడా పావ్ బాజీని ఇలా బ్రెడ్లతోటే వేస్తారు కదా, సో మనం ఇలా వేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. మీకు కావాలంటే వేరే బ్రెడ్లతో కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ బ్రెడ్లను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్లను అయితే మనము రెండు సైడ్లా మంచిగా కాల్చుకోవాలండి. మంచిగా కాల్చుకుంటే కనుక క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ఇలా కాల్చుకున్న తర్వాత ఈ బ్రెడ్లను పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి ఫైనల్గా పావ్ బాజీ అయితే రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలోనే స్పెషల్గా స్ట్రీట్ స్టైల్లో మనం మన ఇంట్లో ఈ పావ్ బాజీని అయితే రెడీ చేసుకోవచ్చు. మన ఇంట్లోనే ఉన్న నార్మల్ ఇంగ్రీడియంట్స్తో ఈ స్పెషల్ పావ్ బాజీని స్ట్రీట్ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు అండి. ఈ పావ్ బాజీని అయితే మనము నిమ్మకాయ మరియు ఉల్లిగడ్డలతో కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అలా ట్రై చేయండి, మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ పావ్ బాజీని అయితే మనము ఈవినింగ్ స్నాక్స్లా మరియు టిఫిన్లా కూడా తీసుకోవచ్చు. మనం ఈ పావ్ బాజీకి అయితే స్పెషల్గా రౌండ్ బ్రెడ్లను తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మనకు మార్కెట్లో రకరకాల బ్రెడ్లు దొరుకుతాయి కదా, అలా అన్ని బ్రెడ్లు కాకుండా ఇలా రౌండ్ బ్రెడ్లు కనుక ఫ్రై చేసుకుంటే ఈ పావ్ బాజీకి అయితే స్పెషల్ టేస్ట్ని ఇస్తుందండి. మీరు కూడా ఇలా రౌండ్ బ్రెడ్లతో ట్రై చేయండి. నచ్చితే నాకు కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా వచ్చిందో. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.